రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ క్యాంప్ రాజకీయాలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. హైదరాబాద్ లో బీహార్ క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. ఈ నెల 12 అసెంబ్లీలో సతీష్ కుమార్ బల పరీక్ష నేపథ్యంలో ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. హైదరాబాద్ కు 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తరలించింది. ఇక బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తోందని బీహార్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. डोर क्लोज कर दो, डोर क्लोज। अरे माननीय मुख्यमंत्री जी को రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ క్యాంప్ రాజకీయాలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. హైదరాబాద్ లో బీహార్ క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. ఈ నెల 12 అసెంబ్లీలో నితీష్ కుమార్ బల పరీక్ష నేపథ్యంలో ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ యత్నిస్తుంది. హైదరాబాద్ కు 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తరలించింది. ఇక బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తోందని బీహార్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, బీహార్ క్యాంప్ రాజకీయాలు హైదరాబాద్ కు వచ్చేసినట్లు తెలుస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రవి? హైదరాబాద్ క్యాంపు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని చెప్పుకోవచ్చు. జార్ఖండ్ ఎమ్మెల్యేలు 35 మంది ఎమ్మెల్యేలు నిన్నటి ఈ రోజు వరకు కూడా ఇవాళ మధ్యాహ్నం వరకు ఇవాళ సాయంత్రం వరకు కూడా హైదరాబాద్ లో తిష్ట వేశారు. 3 రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. అయితే జార్ఖండ్ ఎమ్మెల్యేలు అవుట్, దాంతో పాటు బీహార్ ఎమ్మెల్యేలు ఇన్నో అన్నట్టు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదే కూటమికి సంబంధించి అంటే మహాకూటమి అంటే ఇండియా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు నిన్నటి వరకు జార్ఖండ్ సంబంధించిన జేఎంఎం కావచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇవాళ వరకు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ ఫ్లైట్ లెఫ్ట్ కాగానే అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు బీహార్ లో కూడా అదే విధంగా బీహార్ లో కూడా ఈ నెల 12 నితీష్ కుమార్ అసెంబ్లీలో బలపరీక్ష చేసుకోవాల్సి ఉంది. ఆయన 3 రోజుల క్రితం ఆయన 9వ ముఖ్యమంత్రిగా బీహార్ కి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ రాష్ట్ర బీహార్ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఆయన బలపరీక్షకు ఆదేశించారు. బలపరీక్ష చేసుకోవాల్సి ఉంటుందని ఆదేశించారు. అయితే నితీష్ కుమార్ సెంట్రల్ అట్రాక్షన్. ముఖ్యంగా బీహార్ రాజకీయాల్లో నితీష్ చాలా చాకచక్యంగా రాజకీయాలు నడుపుతారనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చాకచక్యాన్ని ఆయన చాణిక్యాన్ని ప్రదర్శిస్తారు కాబట్టి కాంగ్రెస్ సంబంధించిన 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ బీహార్ సంబంధించిన 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 19 మందిలో నాతో టచ్ లో 10 మంది ఉన్నారంటూ ఈ విధంగా బాంబు పేల్చారు. దీంతో ఎప్పుడైతే నితీష్ కావచ్చు, దాంతో పాటు జేడీయూ కావచ్చు, దాంతో పాటు బీజేపీ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన నేతలు కొంతమంది ఎప్పుడైతే ప్రకటనలు చేశారో వెంటనే అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ సంబంధించిన 19 మంది ఎమ్మెల్యేల్లో 16 మందిని ఇక్కడికి హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. రవిచంద్ర, ఇప్పుడు మీరు చూసుకున్నట్లు ఇప్పుడు అంశాన్ని ప్రత్యేకించి చూస్తున్నట్లయితే హైదరాబాద్ కి 16 మంది ఎమ్మెల్యేలని తరలించారు. అంటే ఇక్కడ ప్రత్యేకించి కాంగ్రెస్ కూడా ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి ఎంత తీవ్రంగా ట్రై చేస్తుందో కూడా మనకు తెలుస్తుంది. అయితే 16 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో ఎక్కడుంటున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా అందాయా? అయితే సేమ్ నాకు తెలిసి మాక్సిమం లియోనియో హోటల్ ని ఉంచేటువంటి అవకాశం. ఎందుకంటే నిన్నటి వరకు జార్ఖండ్ ఎమ్మెల్యేలు కూడా సేఫ్ సైడ్ గా అక్కడే ఉన్నారు. జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఇండియా కూటమి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో అక్కడే ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వీళ్ళ సంఖ్య తక్కువ కాబట్టి 16 మంది ఎమ్మెల్యేలు ఇంత నిన్నటి వరకు ఇవాళ వరకు 39 మంది జార్ఖండ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 16 మంది వస్తున్నారు కాబట్టి వీళ్ళకు ఆ స్థాయి అంటే అవసరం లేకపోవచ్చు. మరొక రిసార్ట్ లో ఏర్పాటు చేస్తారా లేదంటే హోటల్లో ఏర్పాటు చేస్తారా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జార్ఖండ్ ఎన్నికల్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే అసలు విషయం ఏంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19 మంది బీహార్ లో ఉంటే ఆ 19 మందిలో 16 మంది తీసుకొస్తున్నారు. ఈ 16 మందితోటి అసెంబ్లీలో ఏ విధంగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే అక్కడ బీహార్ లో బీజేపీకి 78 శాసనసభ్యులు ఉన్నారు. దాంతోపాటు జేడీయూకు 45 శాసనసభ్యులు ఉన్నారు. వీళ్ళిద్దరు కలిస్తేనే మ్యాజిక్ ఫిగర్ 123. అసలు మ్యాజిక్ ఫిగర్ 122 అయితే వీళ్ళిద్దరు కలిస్తేనే ఈ 2 పార్టీలు కలిస్తేనే బీజేపీ జేడీయూ కలిస్తేనే 123 స్థానాలకు వెళ్ళిపోతుంది. దీంతో వాళ్ళు ఇవి అవలీలగా
నితీష్ కుమార్ అవలీలగా బలపరీక్షలో నెగ్గుతాడని చెప్పుకోవచ్చు. కాకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన బలపరీక్ష కంటే ముందే పోయి నితీష్ కుమార్ సంఖలో చేరకుండా నితీష్ కుమార్ వైపు మళ్ళకుండా జాగ్రత్త పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో 2-3 నెలల్లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. అలాంటి ప్రభావం కూడా పడకుండా కాస్త కాపాడుకునేట్టుగా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా క్యాంపు రాజకీయాలకు తెరదీశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రవిచంద్ర, ఇప్పుడు ఏదైతే కొందరు ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేల వరకు కూడా తనతో టచ్ లో ఉన్నారంటూ కూడా బహిరంగంగా చెప్పిన పరిస్థితి ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో 16 మంది ఎమ్మెల్యేలను ఇటు హైదరాబాద్ కి తరలించినా కూడా వాళ్ళు ఎంత సెక్యూరిటీ పెట్టినా కూడా వీరు టచ్ లో వీళ్ళతో టచ్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటారా బీహార్ బీజేపీ నేతలు? అయితే 9వ ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారో ఆయన బాంబు వేశారు. అంటే నాతో ఇంకొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారని చెప్పారు. 19 మందిలో 10 మంది టచ్ లో ఉన్నా అన్నారు. దీంతో అలర్ట్ అయిపోయారు. కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయింది. ఎందుకంటే 19 మందిలో 10 మంది అలర్ట్ ఉన్నారంటే సగం కంటే ఎక్కువ ఉండరు. దాంతో పార్టీ మొత్తం లేకుండా పోతుందన్న ఆలోచనతో ఎందుకైనా మంచిది వాళ్ళని టచ్ లో తీసుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేయడం, దాంతో ఆ ఏంటి పరిస్థితి అని తెలుసుకోవడంతో వాళ్ళు అలా ఏం లేదు, మేము కాంగ్రెస్ లో ఉన్నాం, కాంగ్రెస్ లో కొనసాగుతామని చెప్పారు. మరి కాంగ్రెస్ లో కొనసాగితే మరి క్యాంపుకు రండి, రేపు హైదరాబాద్ కు రండి అంటూ ఈ విధంగా మంతనాలు చేసేసి ఇవాళ హైదరాబాద్ కు దిగుతున్నారు. కాసేపట్లో హైదరాబాద్ కు వస్తారు. దీంతో హైదరాబాద్ క్యాంపు రాజకీయాల్లో రేవంత్ రెడ్డి, ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళకి ఏ విధమైనట్టుగా ఏర్పాట్లు కావచ్చు, దాంతో పాటు ఎలాంటి లీకులు కావచ్చు వాళ్ళ మీద నిఘా ఉంచేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో టచ్లో ఉన్నారు, బీజేపీ తోటి ఉన్నారా, ఆర్జేడీ తోటి ఉన్నారా, లేదంటే జేడీతో ఉన్నారు, నితీష్ కుమార్ తోటి ఎవరైనా టచ్లో ఉన్నారు, ఇదంతా నిఘా పెడుతుందుకు ఒక విధంగా తీసుకొచ్చి ఇవి అలా ఆ విధంగా కూడా కొంత సమాచారం సేకరిస్తుందుకు ఉపయోగపడుతుంది. దాంతో రేపు 12 జరిగేట్టుగా నితీష్ బల పరీక్షకు కూడా వీళ్ళు వెళ్లకుండా ఉంటే నితీష్ బల పరీక్షలో వీళ్ళు అటువైపు ఆ వర్గం వైపు వెళ్లకుండా ఉండేందుకు కూడా జాగ్రత్త పడుతున్నారని చెప్పుకోవచ్చు. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.